దేవుడు తన చిత్తములో ఉన్న మనుషుని అహర్నిశలు దర్శిస్తూనే ఉన్నాడు. ఆ మనిషిని కన్నీరు తుడిచి గాయములు కట్టి సహాయం చేసి ఆదుకొని ధైర్యపరిచి పురుకొల్పి ప్రోత్సహించి నడిపించుట దైవ నైజం. అలాంటి వారు ప్రస్తుత కాలంలో మనకు తెలియకపోవచ్చు. బైబిల్ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అలాంటి వారిని గుర్చిన సంగతులు విస్తారంగా వ్రాయబడ్డాయి. మనకు కూడా పరిచయమే. అయ్యో దేవుడు ఇలాగ మాట్లాడా అనుకుంటా. మనకి సాతాను మాట్లాడింది బాగా తెలుసు, గుర్తుపడతాం. కానీ దేవుడు మాట్లాడింది అంత గుర్తుండదు, అంత ఎరగలేమంటే తప్పు కాదేమో. మీరు అనుమతిస్తే దేవుడు మాట్లాడినా కూడా ఆయన దేవుడు అని ఎరగని భక్తులు, సామాన్యమైన వాళ్ళు కాదు, వాళ్ళు గొప్ప భక్తులే. అలాంటి 5 సందర్భాల వాక్యాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 5 వర్స్ 15. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. గట్టిగా చదవాలి. టిఫిన్ చేసిన వాళ్ళు చదవండి. వెరీ గుడ్. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నీవు నిలిచిన స్థలం పరిశుద్ధమైనది. ద ప్లేస్ వే దౌ స్టాండెస్ట్ ఈస్ హాలీ. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము కనుక నీ చెప్పులు తీసివేయం. దేవుడు చెప్పేదాకా ఇది పరిశుద్ధ స్థలం అని ఎవరికి తెలియదు? పరిశుద్ధుడైన యెహోషువాకే తెలియదు. యెహోషువ లాంటి పరిశుద్ధుడికే తెలియకపోతే మనలాంటి పాపలకు అవగతం అవుతుందని అంటారా? యెహోషువ అంటే గాడ్ ఈజ్ మై సాల్వేషన్. యెహోవాయే నా రక్షణ అని అర్థం. యెహోషువ అన్న, యెషయా అన్న, ఓషయా అన్న దాదాపు ఒకే అర్థం. గాడ్ ఈజ్ మై సాల్వేషన్. దేవుడే నా రక్షణ. దేవుని రక్షకుడిగా ఎరిగిన యెహోషువ ఆ దేవుడే తనకు ప్రత్యక్షమైన ఆయన గుర్తుపట్టలేకపోయాడు. ఆయనతో చాలా అనుభవం ఉంది యెహోషువకు. దేవునితో మాట్లాడాడు, దేవుడు స్వరం విన్నాడు. యెహోషువ 1వ అధ్యాయంలో మనం చూస్తే, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను. 3వ వచనంలో యెహోషువ 1:3, నీవు అడుగుపెట్టి ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చి ఉన్నాను. ఇలాగ 1వ అధ్యాయం అంతా యెహోషువను ప్రోత్సాహపరచడానికి దేవుడిచ్చిన వాగ్దానాల సంపద మనకు పరిచయం. ఇంత వాగ్దానాలు తెచ్చిన వ్యక్తి తన ఎదుట దేవుడు నిలబడితే ఎవరో గుర్తించలేకపోయినాడు. అదే విషాదం. అందుకే 13వ వచనంలో ప్రస్తావించబడింది, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిల్చుండెను. యెహోషువ అతని యుద్ధకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షంగా నున్నవాడవా అని అడిగాను. ఎప్పుడు అడుగుతాం? తెలిస్తే అడుగుతామా, తెలియకపోతే అడుగుతామా? అంటే మన వైపు ఉన్నవాళ్ళ ఆపోజిట్ వైపు ఉన్నవాళ్ళ కూడా తెలియదు మనకి. కనుక దేవుడితో యెహోషువ మాట్లాడుతున్న మాట, మా పక్షాన ఉన్నావా, మా విరోధుల పక్షాన ఉన్నావా? ఆ సందర్భాన యెహోషువకు వచ్చిన జవాబు కింద వచనంలో చూస్తాం. అతడు కాదు. ఓకే, చదవండి. నేను ఒకటి టిఫిన్ చేసిన అనుకుంటున్నా, మీరెవరు చేయలేదేమో. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోవా సేనాధిపతి, ద క్యాప్టెన్ ఆఫ్ ద లార్డ్స్. యేసుక్రీస్తు ప్రభువే. ఆయన పేరు సైన్యములకు అధిపతి, అంటే సేనకు అధిపతి అని అర్థం. సేన అంటే మళ్ళా దయ్యం పట్టిన సేన అనుకోవద్దండి.
మనకు వెంటనే నెగిటివ్ ఆలోచన వస్తుంది పాజిటివ్ ఆలోచన కంటే. చాలా విషాదకరమైన సంగతి అది. దేవుడు యెహోషువకు ఇలాగ ప్రత్యక్షమయ్యాడు. ఎ కమాండర్ ఆఫ్ ద ఆర్మీ, సైన్యమునకు ఒక నాయకుడిగా, సేనాధిపతిగా దేవుడు యెహోషువకు ప్రత్యక్షమయ్యాడు. కానీ యెహోషువ అది ఎరగలేదు. ఇదైనా దేవుడు కూడా మనకు ఆయా రకాలుగా ప్రత్యక్షమై బోధిస్తున్నాడేమో, కానీ మనం అది ఎరగలేకపోవడం విషాదకరమైన సంగతి. యెహోషువ చాలా గొప్పవాడు, పరాక్రమవంతుడు. ఎంత పరాక్రమవంతుడు అంటే అంతకుముందే మనకు పరిచయంగా యోర్దాను ఏకరాశిగా నిలువబెట్టి దేవుని ప్రజలందరినీ యోర్దాన్లో నుండి బయటికి దాటించిన నాయకుడు. ఆయనకి ఎవరు తెలియదు? యెహోవా సేనాధిపతి తెలియదు. యాకోబుకి ఎవరు తెలియదు? దేవుడు తెలియదు. ఆ సంగతి నాకు తెలియకపోయాను. ఐ డింట్ నో దట్, నాకు తెలియదు అది. కనుక మొదట యెహోషువ మనకు తెలియజేసే సంగతి ఏంటంటే, ఐ డింట్ నో దట్ గాడ్ ఈజ్ మై కమాండర్. దేవుడు నా సేనాధిపతి అని నేను ఎరగలేకపోతుని. అనేకసార్లు బహుశా మనం కూడా అలాగున్నామేమో. ఈ మధ్యాహ్నం మరలా జ్ఞాపకం చేస్తున్నాం. ఆ సేనాధిపతి యేసుక్రీస్తు ప్రభువు. యేసుని ఎరగకుండా ఉంటే, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే, యేసు ప్రభువును ఎరగటానికి, పాపక్షమాపణ మారుమనసు పొందటానికి ఇది చాలా మంచి అవకాశం. మరలా ఇలాంటి అవకాశాలు రాకపోవచ్చు. ఇలాంటి తరుణాలు మరలా ఉన్న పాటన రాకపోవచ్చు. తరుణాలన్నీ వ్యర్థం చేసుకుని, నీళ్లపాలు చేసుకుని, నేలపాలు చేసుకుని, భూమి పాలు చేసుకుని, నష్టపరుచుకొని, తరుణమంతా అయిపోయిన తర్వాత, అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత, చేతులు గాలిన తర్వాత ఆకలి పట్టుకున్నామనే స్థితిలోనికి రాకుండా దైవ సాన్నిధ్యాన్ని పూర్తిగా అనుభవించే వారికి ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం. అందుకే బైబిల్లో రాయబడింది, రక్షణ గొప్పదని, రక్షణ నిత్యమైనదని, రక్షణ యెహోవాదని. కనుక ఇంకా యేసుని అంగీకరించుకున్నా ఉంటే, మీరు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్నా, లేదా ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటున్నా, మీకు తెలియజేసే సందేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పాపల రక్షకుడు. 1 తిమోతి 2:5 చెప్పబడిన దేవుడు ఒక్కడే, దేవునికి నేను నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మానవాకారాన్ని భూమి మీదకి వచ్చినాడు. మనుషుల పాపాలు తీసివేయట ఆయన ప్రధానమైన కార్యము. అనేకుల కొరకు విమోచన క్రైదనముగా వచ్చినాడు. మన పాపాలన్నీ భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. బైబిల్లో చెప్పబడింది, అతను నలుగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. మన గాయాలన్నీ లేదా మన బాధలన్నీ ఆయన భరించినాడు. మన అపరాధాలు ఆయన సహించినాడు. మన కొరకు శిలువలో రక్తం కార్చినాడు. నదివలే ప్రవహించే యేసుప్రభు యొక్క రక్తపు ఊటను బట్టి పాపలమైన మనకు పాపక్షమాపణ మారుమనసు దేవుడు సిద్ధం చేసినాడు. అది ఉచితం, అది వరం, అది పుణ్యం, అది భాగ్యం, అది దానం. ఇంకా దీన్ని పొందకుండా ఉంటే, తడువు చేస్తుంటే, ఆలస్యం చేస్తుంటే, వాయిదా వేస్తుంటే, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. అప్పుడు ప్రభు యొక్క సైన్యములో నువ్వు చేరుతావు. అంటే అర్థమేంటి? భౌతికమైన సైన్యము వాడే ఆయుధాలు పట్టుకోవడం కాదు. ఆత్మీయమైన సైన్యం వాడే ఆయుధం బైబిల్, ప్రార్థన, ఆరాధన, సహవాసం. ఈ ఆయుధాల సంపదలోనికి వస్తా. వీటన్నిటికి మించి ఆ సేనాధిపతి ఎక్కడ అధ్యక్షుడై ఉన్నాడు, ఆ సంఘములో మనం అంగముగా చేర్చబడే అవకాశం ఉంది. అంటే దేవుని ప్రజలతో సహవాసం కలిగే భాగ్యంలోనికి తీసుకురాబడుతున్నా. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరు. ఆ సంగతి నాకు తెలియకపోయాను. ఏ సంగతి? మొదటిది, యెహోషువ సైన్యాధిపతి దేవుడని ఎరగలేదు. రెండవది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. 1 Samuel chapter 3. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 1 Samuel chapter 3 verse 17. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. ఇక్కడ ఒక బలమైన ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు సమూయేలు. సమూయేలు అనగా
హర్డ్ ఆఫ్ గాడ్, దేవుని ద్వారా వినబడినవాడు, లేదా హీ దట్ హియరెత్ ద ప్రేయర్స్, ప్రార్థన ఆలకించువాడు అని అర్థం. ఆయనకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ అమ్మగారు మంచి ప్రార్థనాపర్రాలు హన్నా అని మనకు తెలుసు. వారు ఏటేటా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చినారు. దేవుని మందిరంలోనే వారి జీవితాన్ని ప్రదక్షిణం వలె చేయటానికి ఇష్టపడ్డారు. దేవుడు కరుణించి అన్న ప్రార్థన ఆలకించి సమూయేలును అనుగ్రహించినాడు. సమూయేలు పాలు విడిచిన తర్వాత అన్న సమూయేలును తీసుకుని వచ్చి షిలోహ్ అనే దేవుని మందిరంలో ఏలీ నాయకత్వంలో పరిచర్య కొరకై విడిచిపెట్టబడిన సంగతి మనకు తెలుసు. ఏలీ దేవుని ఎరిగినాడు కానీ దేవుని స్వరాన్ని ఎరగలేదు. ఒకసారి చెప్పనా, ఏలీ దేవుని ఎరిగాడు కానీ దేవుని స్వరమును ఎరగలేదు. సమూయేలు అప్పుడు ఇంకా బాలుడు, చిన్న పిల్లవాడు కనుక యెహోవాని ఎరగకుండాను ఆయన పిలుస్తాడని కూడా ఆయనకు తెలియదు. అయితే దేవుడు సమూయేలును మరలా పిలిచినట్లు వాక్యం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే 3:9 మనకు చాలా పరిచయం. ముఖ్యంగా మన సహవాసంలో భక్సింగా నేర్పించిన చాలా విషయాలు. ఒకటి ఏంటంటే, స్టేజ్ దగ్గర వెనక, పోడియం వెనక, పుల్పిట్కి వెనక ఒక చిన్న వాక్యం కనిపిస్తుంది, స్పీక్ లార్డ్, యెహోవా సెలవిమ్ము, మీ దాసుడు ఆలకించుచున్నాడు అని. నాకు తెలిసి ఇది ఎక్కడ ఇంక మీరు చూడరు అనుకుంటా, ఇక్కడే చూస్తారు అనుకుంటా. దేవుడు కరుణించి కృప చూపించి జాలిపడి సహాయం చేసి అన్నింటినీ ధైర్యపరిచి ఆదరించి మేలు చేసేవాడన్న సంగతి మనకు పరిచయం. కనుక దేవుడు మాట్లాడిన నరుడు ఎంత ధన్యుడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు కానీ దేవుని స్వరం వినని ఆయన అక్కడ మనకు కనిపిస్తున్నాడు. అది ఎంత విషాదకరం. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఏలీ దేవుని స్వరం వినకుండా దేవుని మందిరంలోనే రోజులు గడిపేస్తున్నాడు. కానీ సమూయేలు వచ్చిన కొత్తలోనే దేవుని స్వరం వినడం ఆరంభించబడింది. అందుకే ఆయనకి తెలియకపోయినా ఆయన విన్నాడు. సమూయేలు సమూయేలు అని దేవుడు పిలవడం ఆయనకు కనిపించింది. ఇది కూడా రాత్రే, దేవుడు రాత్రి పిలిచినాడు. అంటే అర్థమేంటి? వెలుగు లేనప్పుడు. అంటే అర్థమేంటి? సహాయం లేనప్పుడు. అంటే అర్థమేంటి? పరిచయస్తులు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, ఒక్కడే ఉన్నప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, తన చుట్టూ ఎవరు మాట్లాడేవారు లేరు అని అనుకున్నప్పుడు. ఇప్పుడు సమయంతో ఎవరు మాట్లాడతారు చెప్పండి? మామూలుగా అయితే ఎవరైనా మాట్లాడటానికి ఉన్నారా? వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు కానీ ఎవరు ఆయన దగ్గర లేరు మాట్లాడటానికి. మాట్లాడితే దేవుడు మాట్లాడాలా, లేకపోతే ఆయనే వెళ్ళి ఏలీతో కానీ మాట్లాడాలా. ఇంక ఏలీ కుమారులు అసలు వాళ్ళని మనం ఎక్కడ పడతామో వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు. అసలు సమయం అంటే వాళ్ళకి లెక్కే ఉండదు కూడా. ఏంటి నిన్న మన వచ్చినాడు చిన్నోడు బాలుడు, మరి గుంటూరు భాషలో చెప్పాలంటే కుర్రోడు అంటారో ఏమంటారో తెలియదు. దేవుడు మాట్లాడడం ఏంటి అని అనుకున్నారేమో, కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలుకి తెలియలేదు. అందుకే సమూయేలు ఏమనుకున్నాడంటే, ఏలీ పిలిచినాడేమో ఆయన దగ్గరికి వెళ్ళాడు రాత్రిపూట. నేను ఒక ప్రశ్న నేరుగా అడుగుతా, మీరు సూటికి జవాబు చెప్పండి. మీరు టీనేజ్లో అంటే 18 ఏళ్ళ లోపట ఉన్నప్పుడు మీ అమ్మగారు నాన్నగారు పేరు పెట్టేవాళ్ళని మిమ్మల్ని పిలిచినారు అనుకో, వేరే పడక గదిలో నుండి, వెళ్తారా వెళ్ళరా? వెరీ గుడ్, వెళ్ళరు. నాకు తెలిసి ఎందుకు వెళ్ళరో చెప్పనా? వాళ్ళకి నిద్ర పట్టింటలేదు, పిలుస్తుంటారు. ఒకవేళ ఏమన్నా భయం వేసి, అంటే ఎందుకు నన్ను పిలుస్తున్నారు, ఏమన్నా మా నాన్నకి మా అమ్మకి ఏమన్నా ఇప్పుడు బాగాలేకుండా అయిందేమో అని భయం వేస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో సాధారణంగా వెళ్ళటానికి ఏమి చెప్పు ఎక్కడున్నానులే అని ఏమన్నా అంటారేమో తప్ప, ఆ భయం వేస్తే ఏమైనా జరిగిందేమో నాన్నగారికి అమ్మగారికి అంటేనే బహుశా వాళ్ళ దగ్గరికి వెళ్తారు తప్ప, ఇంకా సాధారణంగా వాళ్ళు పిలుస్తున్నారంటే మాకు నిద్ర వస్తుంది కావాలంటే ఉదయం మాట్లాడదానిలో పడుకోండి అని అంటారేమో. సమూయేలు అలాగ అనుకోలేదు. అలాగ ఉన్నా కూడా సమూయేలుదేం పొరపాట్లేదు. ఎందుకంటే నాకు మామూలుగా మనం చెప్తాం కదా, వినపడలేదండి, వినిపించింటే నేను మాట్లాడినా, వినిపించింటే నేను మీ దగ్గరికి రానా, అసలు మీరు మాట్లాడితే రాకుండా ఎలాగుంటానండి అని బహుశా మనం అంటామేమో. సమూయేలు అలా కాదు. మొదటిసారి పిలిచినప్పుడే ఆయన దగ్గరికి,
రెండోసారి పిలిచినప్పుడు ఏంటంటే మళ్ళీ పిలిచేశారు అని వెళ్ళాడు. ఇప్పుడు ఏలీకి అర్థమైంది దేవుడు మాట్లాడుతున్నాడని. అనుభవస్తుడు కదా, ఎంతైనా అనుభవం పనిచేస్తుంది. ఒకప్పుడు కాకపోయినా, రెండుసార్లు కాకపోయినా, మూడోసారికైనా అనుభవం పనిచేస్తుంది. అందుకే ఏలీ సమూయేలును గుర్తించి, నేను కాదు పిలిచింది, బహుశా దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, ఇంకొకసారి నీవి స్వరం వింటే, ఏమని సమూయేలు సమూయేలు అనే మాట నువ్వు వింటే నువ్వు ఏం జవాబు చెప్పాలంటే, స్పీక్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ హియరత్, యెహోవా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నా. సమూయేలు ఎవరంటే దేవుడికి దాసుడు అంట. ఎవరు నేర్పారు ఆ పదం? ఏలీ నేర్పాడు. ఎంత బుద్ధి మాటలు కదా. నువ్వు నా దాసుడు కాదు, ఏలీ దాసుడు కాదు, నువ్వు మీ అమ్మ దాసుడు కాదు, నువ్వు మీ నాన్న దాసుడు కాదు, నువ్వెవరు దాసుడు? దేవుని దాసుడు. మన పిల్లలకి ఎప్పుడైనా నేర్పుతుంటాం కదా, బస్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అలాగే నేర్పాడేమో, అంకులను, మామను, లేకపోతే అత్త, ఏదేదో చెప్తుంటాం కదా, అమ్మమ్మను, నాయనమ్మను, అలాగే చెప్తుంటాం. ఇప్పుడు అను అని అలాగే సమూయేలుకి ఏలీ నేర్పాడు. యెహోవా దాసుడు. బహుశా దాసుడు అంటే ఏం చేస్తాడో కూడా సమూయేలుకి అప్పుడు తెలియకపోయి ఉండొచ్చు, ఏం చేయాలో కూడా తెలియకపోయి ఉండొచ్చు. కానీ సమూయేలు ఆ మాటలు విన్నాడు. దేవుడు మాట్లాడిన తర్వాత అది దేవుని యొక్క స్వరం అని అర్థమైంది. ఇప్పుడు సమస్య ఆరంభమైంది. వదిలేకుండా ఏలీ సమూయేలుని ఉదయాన్ని పిలిచి, మొత్తానికి రాత్రి ఎవరో మాట్లాడారన్నారు కదా, నీతో ఏం మాట్లాడారు బాబు అని అన్న. దేవుడు చెప్పినాడు, నువ్వు ఖచ్చితంగా చెప్పాలా, ఏం దాచుకోకూడదు. సమూయేలు ఏలీని కూడా అలాగే అన్నాడు, దేవుడు నీతో ఏం మాట్లాడినాడో అదంతా నువ్వు దాచకుండా చెప్పాలి. నేను అనుకుంటా సమూయేలు పూర్తిగా చెప్పాడా లేదా? సమూయేలు దేవుడు తనతో మాట్లాడిందంతా ఏలియాకి చెప్పాడా లేదా? చెప్పాడా? వెరీ గుడ్. ఎందుకు చెప్పగలిగాడు? మన మాదిరి పెద్దోళ్ళు అయితే చెప్పలేం కనుక పిల్లలైతే చెప్తారని దేవుడు సమూయేలుతో మాట్లాడినాడేమో నేను అనుకుంటుండా. ఎందుకంటే ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పాలంటే ఆలోచిస్తారు కదా, ఆయన ఏం బాధపడతాడో, వాళ్ళేమో అభ్యంతర పడతారేమో అని. పెద్దోళ్ళు అయితే కొన్ని దాచి, కొన్ని పాలిష్ చేసి, కొన్ని కట్ చేసి, కొన్ని రకరకాలుగా చేస్తారు కనుక ఇటైతే కుదరదండి. మనం చిన్న పిల్లల్ని అడిగితేనే చాలా బాగా చెప్తారు. వాడిని పిలిచి, ఏంట్రా మీ ఇంట్లో ఏం పండుగ చేసినారో అని అనండి, A to Z చెప్పేస్తాడు. ఎవరు బట్టలు తెచ్చుకున్నారు, ఎవరు వంటలు చేసినారు, ఎవరు ఏ కార్యక్రమాలు చేసినారు, ఎవరు అన్నీ వాళ్ళు చెప్తారని. అందుకే కొన్నిసార్లు ఈ దినాల్లో ముఖ్యంగా పెద్దోళ్ళు వాళ్ళ ఇంట్లో సంగతులు తెలుసుకోవాలంటే వాళ్ళ పిల్లలు పిలిచి అడుగుతుంటారు, ఏంట్రా మీ ఇంట్లో మమ్మీ డాడీ అందరూ ఎట్లున్నారో, బంధువులు వచ్చినారా అంటే వాడు అన్నీ అయిపోయింటుంది. వీళ్ళ అమ్మగారు నాన్నగారు వేరుగా చెప్పింటారు వేరే వాళ్ళకి. వీడు చెప్పింది వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్పింది కుదరదు, సింక్ కాదు. కానీ ఎవరు చెప్పిన మాట నమ్ముతాం మనం? పిల్లలు చెప్పిందని నమ్ముతామా? ఎందుకని? వారు వాస్తవంగా చెప్తారు, యథార్థంగా చెప్తారు, దాచుకోకూడదు చెప్తారు. అందుకే దేవుడికి అలాగా ఉన్నది ఉన్నట్టుగా వర్ధమానం చెప్పేవాళ్ళు కావాలి. అందుకే దేవుడు సమూయేలును వాడుకున్నాడు. బహుశా ఏలీని వాడుకుంటే అలాగ దేవుడు ఏలీ చేయలేడేమో, ఏలీ కుమారులకు చెప్తే అలాగ చేయలేరేమో. అందుకే సమూయేలును పంపించినాడు. సమూయేలు దాని మొదలుకొని బెర్షెబా దాకా రాయబడింది. సమూయేలు నోట పలకబడిన మాటలో అక్షరం ఒక్క మాట కూడా తప్పిపోలేదంట. దాని మొదలుకొని బెర్షెబా దాకా ఆయన పరిచయం అంతటినీ దేవుడు అమోఘంగా వాడుకుంటూ వచ్చినాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు. గొప్ప రాజులను ఇశ్రాయేలుకు అందించి అభిషేకించిన వాడు. అలాంటి వాడి పేట 2 పుస్తకాలు బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం. ఎంత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ఈ వ్యక్తి తీసుకురాబడ్డాడు. అది నాకు తెలియకపోయినాయి. మొదటి ఎవరికి తెలియలేదు? కమాండర్ అని యెహోషువాకు తెలియలేదు. రెండవది దేవుడు కంట్రోలర్, నిర్వహించేవాడు, మాట్లాడేవాడు అని యెహోషువాకు తెలియలేదు. ఇప్పుడు మూడవది చూస్తామా? లూకాసు వార్త 24వ అధ్యాయం. సమూయేలుకు తెలియలేదు మనించి. లూకాసు వార్త 24వ అధ్యాయం 3వ వచనం. లూక్
లూకాసు వార్త 23వ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఆ తర్వాత కింద వచనం చూస్తే 31, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. మొదటి 6వ వచనంలోనైతే మగ్దలేని మరియ కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినారు, ఖాళీ సమాధిని చూచినారు, యేసుని ఎవరైనా ఎత్తుకొని పోయారేమో అని. మగ్దలేని మరి అక్కడ తోటమాలు అనుకుని ఆయన ప్రాధేయపడింది, అయ్యా నా ప్రభువును ఏం చేశారంట, ఎవరిని బతికుండేదాకా ప్రభు అంటే సమాధిలో పెట్టిన తర్వాత అదే పేరే వాడతామా? ఇప్పుడు బ్రతికున్నంత దాకా ఏమంటారు? అమ్మ, నాయన, అన్న, అక్క, చెల్లి, అవ్వ, తాత, అదే ఏదో ఒక పేరు ఉంటుంది. సమాధిలో పెట్టి చనిపోయిన వెంటనే సమాధి దాకా కూడా చనిపోయిన వెంటనే ఏమంటాం? అంకుల్ని ఎక్కడ పెట్టినారంటామా? ఆంటీని ఎక్కడ పెట్టారు అని అంటామా? బాడీ దేహాన్ని ఎక్కడ పెట్టారు అని అడుగుతాం. దానికి ఏ లింగ భేదము లేదు. దెర్ ఈజ్ నో జెండర్ డిఫరెన్స్. అంటే స్త్రీ అని పురుషుడని తేడా లేదు. చిన్నలని, పెద్దలని, కన్యకులని, యవనస్తులని, సామాన్లని, తర్వాత సేవకులని, బోధకులని, కాపర్లని, ఉపదేశకులని లేదు. అందరికీ ఒకటే ఒక క్యాప్షన్, ఒకటే ఒక పేరు. ఏంటది? బాడీ ఎక్కడ పెట్టారు? ఇంకా రాలేదు, హాస్పిటల్లోనే ఉంది. ఎప్పుడు వస్తుంది? భూస్థాపన ఎప్పుడు? ఒకటి వెళ్తుంది. ఇప్పుడు భూస్థాపన చేసి 3 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి మా డాడీ ఎక్కడా, మా మమ్మీ ఎక్కడా, మా తాతయ్య ఎక్కడా, మా అమ్మమ్మ ఎక్కడా అని అంటారా? మగ్దలేని మరియా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు అంటే ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని చనిపోయిన దేహముగా చూడట్లేదు. ఒక వ్యక్తిని మనం పేరుతో పిలుస్తున్నామంటే అర్థం ఏంటి? బ్రతికున్నాడనే కదా అర్థం. కానీ యేసుప్రభు వారు చనిపోయినాడని ఆమె చూడట్లేదు, కానీ యేసుప్రభు వారు బ్రతికున్నాడని ఆమె చూస్తుంది. కనుక నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు, కానీ ఆమె గుర్తుపట్టలేదని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత అదే ఆదివారం యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి 2 మనుషులు బయలుదేరి వెళ్తున్నారు. బహుశా వీళ్ళు భార్య భర్తలు అయి ఉండొచ్చు, క్లైఫా ఆయన భార్య. వీరు బయలుదేరి వెళుతుంటే ఎంతో పెద్ద దారి ఉండొచ్చు. అది ఆమడు దూరం అంటే 7 మైళ్ళు, అంటే దాదాపు 10 కిలోమీటర్లు. వీళ్ళు ప్రయాణం ఆరంభించినారు. ప్రయాణం ఆరంభించి బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఇక రాయబడిన మాట ఏంటంటే యేసు వచ్చి తానే వారితో నడిచెను. లూకాసు వార్త 24:15లో మనం చూస్తాం. యేసు వచ్చి తానే వారితో కూడా నడిచెను. నడిచే యేసు. వారు దుఃఖముఖులై ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, నిర్ఘాంతపోయి ఉన్నప్పుడు, నిర్జీవముతో ఉన్నప్పుడు, నిరుత్సాహంతో ఉన్నప్పుడు ప్రభు నడుస్తాడు. బహుశా మనం ఆయన ఎవరో గుర్తుపట్టలేదని పర్లేదు, కానీ ఆయన మనతో నడుస్తాడు. సూలిపోయి వచ్చారా, డస్పోయి వచ్చారా, కృంగిపోయి వచ్చారా, నా చదువులు ఇంతే, ఇక నాకు ఉద్యోగం రాదు ఇంతే, నాకు పెళ్ళిళ్ళు కావు ఇంతే, అప్పులు తీరవింతే, గాయాలు మానుంచబడవింతే, మా ఆవిడింతే, మా ఆయన ఇంతే, మా చెల్లెలు ఇంతే, మా అన్ని ఇంతే, అక్కింతే, ఇంకా సేవకులు ఇంతే, బోధకులు ఇంతే, కాపర్లు ఇంతే, విశ్వాసులు ఇంతే, సంఘ పెద్దలు ఇంతే, సంఘాలే ఇంతే, అందరి ఇంతే, దేవుడే ఇంత అని కొంతమంది తలస్తూ ఉంటారు. బహుశా అలాగనే వచ్చినాయేమో. బైబిల్లో ఊరట కలిగించిన మాట ఏంటంటే జీసస్ గివ్ హిమ్సెల్ఫ్ అండ్ వాక్డ్ విత్ దెమ్. యేసు తానే వచ్చి వారితో కూడా నడిచాను. వారు కారులో పోతుంటే కారులో వస్తే అర్థం ఉంది, పాపం ఆయన నడవలేడేమో కారులో వచ్చాడని. ట్రైన్లో వెళ్తుంటే అలాగొస్తే అర్థం ఉంది, విమానంలో అయితే అర్థం ఉంది. అలా కాదు, బైబిల్లో రాస్తారండి, నడవటానికి వచ్చినాడు. నడవటానికి ఎవరైనా వస్తారా? కనీసం సైకిల్ అన్నీ ఉన్నాయి, వాళ్ళని ఎక్కడానికి ఇష్టపడతారు, కానీ నడవటానికి ఎవరు రారుగా. నడక భారం, నడక కష్టం, నడక ఇబ్బంది, నడకలో ప్రయాస ఉంది, నడక భవిష్యత్ చెమట కారుస్తుందేమో, నడక అలిసిపోయేటట్టు చేస్తుందేమో. ప్రభువు నడుస్తూ 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 వాళ్ళతో పాటు ఎంత నడవాలి చూడండి. దాదాపు 10 కిలోమీటర్లు నడవాలంటే, ఇక్కడి నుండి గుంటూరు దాకా నడవాలంటే వాళ్ళని నడుస్తారా? ప్రభు తానే వచ్చి నడిచినాడు. మనం యాత్రలో నడుస్తున్నాం. అందుకే అబ్రహాముకి దేవుడు ఆదికాండం 17వ అధ్యాయంలో చెప్పాడు కదా, నా సన్నిధిలో నిందారహితుడవై నడుము, వాక్ బిఫోర్ మీ. కొలస్సీ పత్రికలో చెప్పబడింది కదా,
వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్, క్రీస్తు యేసుకు తగినట్లు నడుచుకొనుడి. బైబిల్లో ఒక వ్యక్తి దేవునితో నడిచినాడు. పేరేంటి? హనోకు దేవునితో కూడా నడిచెను. దేవుడు ఆయన్ని తీసుకొని పోయాడు. 365 సంవత్సరాల నడిచినట్లు వాక్యంలో మనం నడుచుట అంటే అర్థం ఏంటంటే అవినాభావ ఆత్మీయ సంబంధంలో ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే వారిద్దరు అరిమర లేకుండా దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే స్థానంలో ఉన్నారు. ఈ క్లైప ఆయన భార్య. పేదలు అనుకుంటా నడిచిపోతున్నారంటేనే అర్థం అదే కదా, పేదలనే కదా. ధనవంతులు ఏంటి? ఆ దినాల్లోనైతే ధనవంతులు రథాల్లో పోయేవాళ్ళు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ధనవంతుడు, ఆయన ఫినాన్స్ మినిస్టర్ ఉన్నాడు కదా, రథంలో వెళ్ళాడు. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు అయితే గాడిదల మీద వెళ్ళేవాళ్ళు, పేదలైతే నడిచి వెళ్ళడం వాళ్ళకి ఆనవాయితీ. ఈ క్లైప ఆయన భార్య. బహుశా వీళ్ళు నడిచి వెళుతున్నారు. ప్రభు వారితో కూడా నడిచినాడు. వీళ్ళు నడిచి వెళ్ళి అనవసరమైన సంగతులు మాట్లాడుకోవట్లేదు. మనం నడిచి వెళితే దారి తొందరగా సాగాలంటే వేరే వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడితే దారంతటదే సాగుతుంది. మనల గురించి ఇరుగు పొరుగు వారిని గురించి మంచిగా మాట్లాడితే ఏం దారి సాగినట్లే లేదు. ఎంతసేపుని నడుస్తున్నా, ఎంతసేపుని పని చేస్తున్నా, ఎంతసేపుని కోస్తున్నాం, ఏం కోసినట్లే లేదా, పని సాగినట్లే లేదా, జరిగినట్లే లేదని మంచి మాట్లాడితే అలాగే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ బస్సులో ఇక్కడి నుండి ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన చేసుకుంటే ఊరు ఎప్పుడు రాలేదే అని అనుకుంటుంటారు. అలా కాకుండా వేరే పనులు చేసుకుంటుంటాడు. అయ్యో అప్పుడే వచ్చేసిందా? ప్రార్థన చేసుకుంటే ఊరు వచ్చినట్టు అనిపించదు, బైబిల్ చదివితే ఊరు వచ్చినట్టు అనిపించదు, దైవికమైన మాటలు సాక్ష్యం పక్కన వాళ్ళతో చెప్తే ఊరు వచ్చినట్లు అనిపించదు. కానీ దేవునికి ఇష్టం లేని సంగతులు మనం మాట్లాడుతుంటే అప్పుడే ఊరు వచ్చినట్టు అనిపిస్తుంది, అప్పుడే మన స్టేజ్ వచ్చినట్టు అనిపిస్తుంది, అప్పుడే వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు. యెరూషలేము గురించి లేదా యెరూషలేములో జరిగిన సంగతుల గురించి మాట్లాడుతున్నారు. అసలు విషయాలు ఏంటయ్యా అని. అయ్యో నీకు తెలీదా? ఈ మధ్యలోనే జరిగింది. యెరూషలేములో చాలా సంగతులు జరిగాయి. 3 రోజుల నుండి ఒకటే చెప్తున్నారే. ఏం చెప్పారు? వాట్సాప్లో చెప్తున్నారు, తర్వాత ఏంటి యూట్యూబ్లో చెప్తున్నారు, గ్రూప్లో చెప్తున్నారు, అన్నిట్లో చెప్తున్నారు. ఏమని? నజరేయుడని యేసుని సిలువ వేసిరే అని 3వ దినాన్ని తిరిగి లేస్తాడని. మీకు తెలీదా? ఎక్కడ చూసినా అదే అదే, ఎక్కడ చూసినా అదే అని. ఒక వ్యక్తి ఎదుట దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని గురించి నీకు తెలియదా అంటే ఆయన గుర్తుపట్టుకోకుండా ఎలాగుంటుంది? ఎంత కష్టంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పిన, యోసేపు దగ్గర కూడా సహోదరులు ఐగుప్తులో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినారు. యోసేపు అడిగినాడు, అసలు మీరు ఎంతమంది అన్నదమ్ములు అని. మేము 12 మంది ఉంటిమి, వాడు రాలేదు, ఇంకోటి చచ్చిపోయాడు అని చెప్పారు. బతికున్న ఎదురు దగ్గరికి వెళ్ళి వాడు చచ్చిపోయినాడని చెప్తే ఎంత మాయకంగా ఉంటుంది. వాడు చనిపోయాను, ఇంకోటి చనిపోయాను అని ఉంది. యోసేపు, నన్నే చంపేస్తారా మీరు? బతికున్నని చంపేస్తారు. ఎంత గొప్పవాళ్ళు మీరు అనుకున్నాడేమో లోపట. సరే అలాగా మా నాన్నగారు, తర్వాత నాన్నగారు ఎట్లున్నాడు, మీ నాన్న ఎట్లున్నాడు, వాళ్ళు ఎట్లున్నారు, అన్ని సంగతులు మాట్లాడిన సంగతి మనకు తెలుసు. తర్వాత యాకోబు దగ్గరికి వెళ్ళిన చివరిలో వర్తమానం ఏంటి? యోసేపు ఇంకా చావలేదు, అతడు బ్రతికి ఐగుప్తుని ఏలుచున్నాడనే వర్తమానం వచ్చింది. యేసు ప్రభు వారు పూర్తిగా చనిపోయి కాదు, సమాధిలో ఉండి కాదు, ఆయన మన పాపాల కొరకే చనిపోయి తిరిగి లేపబడి మన కొరకే దేవుని కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడైన ప్రధానమంత్రి అంటే తప్ప. నిషిద్ధ రాత్రి మన అక్కర్ల కొరకే వాగ్దానం చేస్తూ ప్రార్థనలో నిత్యము మనల్ని కాపాడి మొరపెట్టడానికి పూనుకున్న లోకరక్షకుని యొక్క గొప్ప విశేషం ఎంత జ్ఞానయుక్తమైనది. అందుకనే ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్ను బట్టి మనం మార్పు లేకుండా అంటే లయము కాకుండా జీవిస్తున్నాం. ఈ క్లైప ఆయన భార్య తిరిగి వారి ఊరికి వెళ్ళే సందర్భం దాకా ప్రభు వారితో సంగతులు మాట్లాడుతూ వచ్చినాడు. మీరు ఊహించండి, ఒక ఊరు నుండి, ఇప్పుడు మీరు పత్తిపాటి నుండి గుంటూరుకి ఇద్దరు భార్య భర్తలు నడిచి వెళ్తున్నారు లేదా బండి మీద వెళ్తున్నారు అనుకోండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళిద్దరే ఉంటారా రోడ్డు మీద గుంటూరు చేరేదాకా? ఉండిండొచ్చు. ఎప్పుడంటే కరోనాలో ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ పెట్టారు కదా, బయట కనపడితే పోలీసులు ఉతికి అరేసేవాళ్ళే.
అట్లాంటప్పుడైతే ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటే జంటే పోతుంది, ఇక్కడ నుండి గుంటూరుకి వెళ్ళేదాకా ఎదురొచ్చేవాళ్ళు లేరు, వెనకొచ్చేవాళ్ళు లేరు, ముందు వచ్చేవాళ్ళు లేరు అని మనం అనుకుంటామా? అలాగ అనుకోవటానికి వీలేదు. ఎంతమంది వస్తుంటారో చాలాసార్లు మనం ఆలస్యంగా రావడానికి కూడా ఒక కారణం ఏంటి? ట్రాఫిక్. ఎంతమంది వస్తున్నారు, వచ్చేవాళ్ళు ఉన్నారు, పోయేవాళ్ళు ఉన్నారు. అందుకని వీళ్ళకి ట్రాఫిక్ ఎంత పెద్దది ఉంటే ప్రభు వాళ్ళతోనే నడిచాడేంటి? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఎంతోమంది దంపతులు ఉంటారు కదా, ఎంతోమంది యవనస్తులు ఉంటారు కదా, ఎంతోమంది రైతులు ఉంటారు కదా, ఎంతోమంది గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, బండ్ల మీద వెళ్ళేవాళ్ళు, రథాల మీద వెళ్ళేవాళ్ళు, గాడిదల మీద వెళ్ళేవాళ్ళు, నడిచి కూడా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ప్రభు వారితో నడిచి వెళ్ళినట్లు వాక్యంలో చూడం. మీ సంఘంలో, మీ ఊర్లో, మీ పొలంలో, మీరు అక్కడ పనిచేసే స్థలాలు మీతో పాటు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ప్రభు మీతో పాటు నడిచి వస్తున్నాడు. వాళ్ళతో నడిచి రావట్లేదేమో. మనమేమనుకుంటున్నామంటే మనం ఒక్కడమే. మా ఊర్లో నేను ఒక్కడే రక్షించబడ్డా. నేను కాదు, మామూలుగా మనం చెప్పుకుంటాం కదా బయట. మా గేట్లో నేను ఒక్కడే రక్షించబడ్డా, మా ఇంట్లో నేను ఒక్కడే రక్షించబడ్డా. ప్రభువు మనతో పాటు నడిచి వస్తున్నాడు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన వేదనలో, మన కృంగుదల్లో, మనంతట్లో ఆయన మనతో పాటు నడిచి వస్తాడు. ఆయన నడిచి వస్తే మనకి ఏదో దారిలో తెలియదు కదా, ఆయనకి వేరే దారి, అందుకే మనతో పాటు ఇచ్చాడు. ఆయన దారి తెలిసిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడని మన టైపు కాదు. ఆయన వాడుకొని వదిలేసే రకం అసలే కాదు, సహాయం తీసుకొని వదిలేసే రకం అసలే కాదు. ఆయన వారితో పాటు వాళ్ళ ఊరిలోకి వచ్చాడు, ఇంటి దగ్గర కూడా వచ్చాడు. వాళ్ళు ఆయన బలవంతం చేశారు లోపలికి రమ్మని. ఆయన లోపలికి వెళ్ళాడు. ఆ ఊర్లో ఎంతో ధనికులు ఉన్నారేమో, గొప్ప రైతులు ఉన్నారేమో, పేరు మోసిన వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళు ఎవరు ఈయన విలువలేదు. ఇద్దరు మాత్రమే ఆయన పిలిచినారు. ఊహించండి, వాళ్ళు యెరూషలేము పండగకు వచ్చినారు కదా. వచ్చిన తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత, మనము ఇల్లు వదిలేసి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత ఇంటికి వెళ్తే ఎట్లున్న ఇంట్లో అట్లా కూర్చునేక వద్దా, నీళ్ళు తాగేక వద్దా, పడుకునేక వద్దా? దాన్ని అంతటిని శుభ్రం చేసుకోవడానికి ఉదయం నుండి సాయంకాలం అవుద్ది. అప్పుడు మనకు విసుగు వస్తుంది. చాలామంది సిస్టర్స్ ఇల్లు వదిలేసిపోకుండా ఉండటానికి ఒక కారణం ఏంటంటే వచ్చిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి చేతగాక. అందుకని వాళ్ళు ఏమంటారు, పోవడం ఎందుకు, వారం రోజులు అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎందుకు, ఇవన్నీ అయ్యే పనులు ఏంటి, ఏదో ఉంటే చాలు, ఇక్కడే చూస్తే చాలు, ఇట్లా మాట్లాడితే చాలు అని అనుకుంటూ ఉంటారు. వదిలేసి వచ్చిన తర్వాత ఆ ఇల్లు తిరిగి శుభ్రం చేసుకోవడం చాలా కష్టమైన పని. బట్ వీళ్ళు ఎలా శుభ్రం చేసుకున్నారో మనకు తెలియదు. వీళ్ళ అత్తగారు కూడా అక్కడ ఉన్నట్టు మనకు తెలియదు. అత్తగారు ఉంటే పని చేస్తుందే, పని చేయిస్తుందే. నయోమి లాంటి అత్తుంటే చేస్తుందేమో, కానీ ఓర్ఫా లాంటి అత్తుంటే పాము ముంగేసుకున్నట్లే పోట్లాట. అత్త కోడలంటే బైబిల్ ఊరికి పేర్లు పెట్టుకుంటున్నాం మనము, ఏమని, రూత్ అని, నయోమి అని. కానీ అంత సీన్ లేదు ఇక్కడ ఇళ్ళల్లో. చూస్తుంటాం కదా మేము కూడా. అక్కడ కొంతమంది చెప్తారు కదా, మాకు కూడా ఎవళ్ళు వచ్చి ఏది ఫిర్యాదు చేసినా మా అత్తగారు ఇలాగా, మా కోడలు ఇలాగా, ఇవే ఫిర్యాదులు అంతుంటాయి. కానీ మా అల్లుడు ఇలాగండి, మా అల్లుడి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటిదాకా నా చెవులు అలాంటి మాట వినలేదు. దేవుడు అంత మంచి అల్లుళ్ళు మీకు ఇచ్చినాడు, ప్రభుకు స్తోత్రాలు. కానీ వేరే వారి గురించి ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. మా కోడల కొరకు ప్రార్థన చేయండి, మా అత్తగారి కొరకు ప్రార్థన చేయండి, ఇలాగ చెప్పేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. కానీ మా అల్లుడి కొరకు ప్రార్థన చేయండి అనే వాళ్ళు సాధారణంగా కనపడరు. వీళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే వాళ్ళకి భోజనం కూడా సిద్ధంగా ఉంది. మరి ఎవడు చేసినారో తెలియదు. ఎందుకంటే రొట్టె తీసుకొని భోజనానికి వాళ్ళు కూర్చున్నారు. యేసుప్రభు గెస్ట్ కదా, ఆయన వచ్చింటే ఆయనకి ఇవ్వటానికి వాళ్ళు పూనుకున్నారు. ప్రభు ఆ రొట్టెని ఎత్తుకొని స్తోత్రము చేసి అని వాక్యంలో చెప్పబడింది, విరిచి వారికి ఇచ్చాను. ప్రభు ఎందుకు వారితో పాటు నడిచి వచ్చినాడు? ఇప్పుడు స్థూలంగా ఒక మాటలో చెప్పండి. యేసు తానే వచ్చి వారితో కూడా నడిచెను. ఎందుకు? చెప్పాను కదా ఇందాక, విరిచి ఇవ్వటానికి వస్తాడు. ఎంత మంచివాడు. మందే అది. అంటే ఆయన ద్వారా మనం సమస్తం పొందాము. కానీ ఆయన చేతిలో ఉంటే మన చేతిలోకి వస్తుంది. అప్పుడు ఎంత ఆశీర్వాదం ఉంది. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. యేసు అని వారు గుర్తించరు. ప్రభు మనతో ఉంటే మన కళ్ళు తెరవబడతాయి. అందాక వారికి యేసుని తెలియదు. మీరు ఊహిస్తారా, 10 కిలోమీటర్లు మనతో వచ్చిన వ్యక్తి పేరు ఊరు తెలియక కూడా మీరు మాట్లాడినారంటే ఎంత గొప్పడు అనాలా? నేను కూడా ఎక్కడైనా వెళ్ళిన తర్వాత బస్సులో వెళ్ళేటప్పుడు, రైల్లో వెళ్ళేటప్పుడు, విమానం వెళ్ళేటప్పుడు పొరపాటు కూడా పక్కన వాళ్ళతో నోరు తెరిచి మాట్లాడను.
ఎందుకంటే సాధారణంగా మనం నోరు తెరిచి మాట్లాడితే బస్సులో కానీ, రైల్లో కానీ, విమానంలో కానీ ఏం మాట్లాడతాం? మీరు ఎట్లున్నారండి, మీ ఆయన ఎట్లున్నాడు, మీ ఆవిడ ఎట్లుంది, ఎంతమంది పిల్లలు అంటే అక్కడి నుండి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మా వాళ్ళు ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒకళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అట్లా ఇట్లా. వెంటనే మళ్ళీ మనకు కూడా వస్తుంది, మీకు ఎంతమంది అండి అని. దానికి జవాబు చెప్పాలి కదా మనం కూడా. వాళ్ళు ఎక్కడ ఉన్నారండి అంటారు, దానికి కూడా జవాబు చెప్పాలి కదా. మనంతటా మనం ఎందుకు ఈ కష్టాలు తెచ్చుకోవడం అని మౌనంగా ఉంటే సరిపోద్ది. యేసు ప్రభుతో వాళ్ళు అడగొచ్చు కదా, మీరు ఎవరండి, మీ ఊరు ఏంటండి, ఏం చేస్తున్నారండి, మాతో పాటు వస్తున్నారు, ముందూరే వెళ్ళిపోతున్నారా, లేదా మా ఊరేనా, ఏ కాలనీలో ఉంటారో వెంటనే అడుగుతారు కదా. నేను కొన్నిసార్లు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చూస్తుంటా, ఇరుగు పొరుగు మాట్లాడుకుంటుంటారు, ఎట్లా కలిసిపోతారో, పాల్లో నీళ్ళు కలిసినట్లు కలుస్తారు, కానీ పొరపాటున నీళ్ళలో నూనె కలిసినట్లు కలవరు. ఇట్లా వెళ్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తా, హైదరాబాద్ వెళ్తా, మాది కూడా హైదరాబాద్, మీరు ఎక్కడ ఉంటారు, బంజారా, మేము కూడా ఎక్కడ. అరే హద్దు పద్దు లేకుండా కలిసిపోతున్నారంటే పక్కనున్న మనిషి ఎలాంటోడో ఏం కథ ఏం తెలియట్లేదు. వెంటనే ఫోన్ నెంబర్లు మార్చుకోవడం, తర్వాత వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం అనుకోండి, అది వేరే విషయం. యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు ఒక్క మాట కూడా అడిగేది, మీ పేరేంటండి, మీ ఊరేంటి, మీరు ఎంతమంది అన్నదమ్ములు, ఏం చేస్తారు, మీ నాన్నగారు ఏం చేస్తారు, అమ్మగారు ఏం చేస్తారో ఇవన్నీ మాట్లాడాలి. సాధారణంగా మాట్లాడతాం కదా. 10 కిలోమీటర్లు నడిచినారు, ఒక్క మాట కూడా ఆయన తెలిసి మాట్లాడలేదు. చూడండి, మనం కూడా అలాగుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పినా మీరు ఏమనుకోవద్దండి, ఏమనుకోరంటేనే చెప్తా. యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి తెచ్చిన తల్లి మరియమ్మ. ఆమె యేసు ప్రభువుతో ఎన్నిసార్లు మాట్లాడింది? 33.5 సంవత్సరాల్లో బైబిల్లో రాయబడినట్లు. అర్థమైంది నా ప్రశ్న? ఆమె కాకుండా ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఎన్నిసార్లు యేసు ప్రభువుతో మాట్లాడినట్లు బైబిల్లో రాశారు. నాకు తెలిసి నేను చాలా కుటుంబాలకి పరిచయం ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటా, వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ భార్య పేరు ఏదో ఒక పేరు అనుకోండి, ఏదో ఏ పేరు పెట్టినా సమస్యే, హనీ అని పెడతా. రోజుకు 100 సార్లు పిలుస్తుంటారు, హనీ 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 హనీ. వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు అనుకో, వాళ్ళ భర్త పేరు కూడా ఉంటుంది అనుకో, ఆయన ఏదో మిల్కీ అనుకో, మిల్కీ 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 అని వాళ్ళతో ఒక రోజు ఉంటే 100 సార్లు మినిమం చెప్తున్నాను, మ్యాక్సిమం ఇంకెక్కువే ఉంటుంది. నేను అక్కడికి కొన్నిసార్లు నాకు బాగా పరిచయం వాళ్ళు ఎందుకు ఊరికే విసిగిస్తారు సిస్టర్ని పిలిచి, మీరు చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు కదా, గ్లాసులో నీళ్ళుదా హనీ అనేది కూడా నువ్వు పిలాల్సిన పని ఏముంది, ఇల్లు తెచ్చుకొని నీళ్ళు తాగొచ్చు కదా అని అంటే, లేదులే బ్రదర్ మీకు తెలియదు అంటారు. అవును, నాకు కూడా నిజంగా తెలియదు. కొన్ని వాస్తవాలు చెప్పినప్పుడు నాకు కూడా భయం వేస్తుంది. అరే గ్లాసులో నీళ్ళు తెచ్చుకొని తాగటానికి కూడా హనీ కావాలా? ఇదేం హనీ బాబు, ఇది కొండ తేనేనా, ఊరికి అడవుల్లో కాసిన తేనైనా, ఇంట్లో కాసిన తేనైనా, ఎక్కడ తేనేది? ఇది ఎక్కడో ఒక కర్చీప్ పడిపోయింది, హనీ నా కర్చీప్ ఎక్కడ పడిపోయింది, నా అద్దాలు ఎక్కడ పడిపోయినాయి, నా వాచ్లు ఎక్కడ పడిపోయింది. ప్రతిదానికి నీ చిన్న పని నువ్వు చేసుకోవచ్చు. ఒకవేళ వంట అయితే, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద పని అయితే, ఏదైనా బట్టలు కనిపించలేదు, పలానా కనిపించలేదంటే అర్థం ఉంది, కానీ నీ కర్చీప్ ఎక్కడ పడిపోయింది కూడా నువ్వు ఎదుక్కోలేనంత సోమరనాలా. అట్లా అంటే మీరు బాధపడతాడు, ఎందుకంటే మీకు అంత హనీలు ఉంటారు కనుక. నేను అన్నా ఆ బ్రదర్స్తోనా, ఇట్లా మాట్లాడితేనే కదా వాళ్ళకి విసుగు వచ్చేది, ఎప్పుడు దేవుడు తీసుకుంటాడని ప్రార్థన చేస్తుంటారేమో. మీ పని మీరు చేసుకుంటే ఎంత బాగుంటుందంటే, లేదు బ్రదర్, ఎప్పుడైనా నేను ఒకరోజు అలాగ మాట్లాడుకోకుండా చెప్పలేదనుకో, వెంటనే ఏడుస్తుంది బ్రదర్ అని. అరే హనీకి కూడా ఏడుపు వస్తుందా ఏంటి? ఎందుకు ఏడుస్తుంది అంటే, నన్ను పిలువలేదు ఏంటండి ఈరోజు, నాకేం పని చెప్పకుండా అన్నీ మీరే చేసుకుంటారని ఏడుస్తుందంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా మరి నాకు తెలియదు. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు సిద్ధపరిచిన కుటుంబాల్లో యేసు నిలిచి అధ్యక్షుడై ఉన్నాడు. అందుకే ఆయన విరిచి వారికి ఇచ్చాను, వారి కన్నులు తెరవబడ్డాయి, వారు ఆశీర్వదించబడ్డారు, వారి పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత
శిష్యులు కాకుండా వెళ్ళిన దర్శించిన మొదటి ఇల్లు ఇదే. ఎంతో ధన్యకరంగా ఉంటుంది. మనకెవరో మనకింటి ఆత్మీయులు గొప్పవాడు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే చాలా అనుకుంటాం. సేవకులు పెద్దవాళ్ళు, పలానా సేవకుడు మా ఇంటికి వచ్చాడు ప్రార్థన చేసినాడు అనుకుంటాం. ప్రభువే మొదటిసారి మన ఇంటికి వస్తే ఎంత థ్రిల్ ఉంటుంది కదా. పునరుత్థానుడైన యేసు వారి దగ్గరికి వచ్చినాడు. ఇది మన దగ్గరికి రావాలని కోరుతున్నాడు. మనం గుర్తుపట్టలేదేమో యాకోబు వలె, మనం గుర్తుపట్టలేదేమో యెహోషువ వలె, మనం గుర్తుపట్టలేదేమో ఎవరి వలె, సమూయేలు వలె, మనం గుర్తుపట్టలేదేమో ఈ క్లెయోపా దంపతుల వలె. అది నాకు తెలియకపోయాను. కానీ ప్రభువే వచ్చి యాకోబుని దర్శించినట్లు, యెహోషువను దర్శించినట్లు, సమూయేలును దర్శించినట్లు, క్లెయోపాను దర్శించినట్లు మనల్ని కూడా దర్శించాలని కోరుతున్నాడు. మన కళ్ళు తెరవబడి ఆయనను చూచి యెహోషువ సాగిలపడినట్లు, సమూయేలు ప్రభువాని పలికినట్లు, ఈ క్లెయోపా దంపతులు ఆయన చేర్చుకొని ఆశీర్వదించబడినట్లు మనం కూడా ఉండాలని దేవుని యొక్క అభిలాష. ఇది నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయాను. ప్రార్థన.